హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫన్ స్టోరీ క్లబ్కి స్వాగతం. ఇక్కడ మీకు అద్భుతమైన కథలు, సరదా వీడియోలు, ఇంకా చాలా ఫన్ కంటెంట్ దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి. ఫన్ స్టోరీ క్లబ్ ఫ్యామిలీలో భాగం అవ్వండి. తర్వాత ఏ కథ చూడాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. గ్రామం చివర ఇల్లు. గ్రామం చివర ఒక ఇల్లు ఉంది. పగలు అది సాధారణంగా కనిపిస్తుంది. గోడలు పాడై, కిటికీలు తుప్పుపట్టి, తలుపు ఊగుతూ ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమించిన వెంటనే ఆ ఇంటి చుట్టూ గాలి మారుతుంది. చీమ కదిలిన శబ్దం కూడా భయం పుట్టిస్తుంది. ఆ ఇంటి దగ్గరగానే పాడుబడిన చెరువు ఉంది. చెరువు నీటి కింద ఏదో కదలిక ఉంటుంది కానీ ఏం అనేది ఎవరూ చూడలేరు. రాత్రివేళ ఆ చెరువు దారిలో ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. గ్రామస్థులు చెబుతారు, ఎవరు ఆ ఇంటి ముందు ఆగినా రెండో రోజు కనిపించరని. ఒక సాయంత్రం వర్షం దట్టంగా కురుస్తోంది. ఒక్క వ్యక్తి ఆశ్రయంగా ఆ ఇంటి మేడలో అడుగు పెట్టాడు. చల్లని గాలి, తడి వాసన, పాత బోరిగడ్డల గదులు అన్నీ భయాన్ని మూటగట్టుకున్నట్టుగా కనబడుతున్నాయి. గోడల మీద గీతలు, నేలలో మురిపెంగలు, మరియు చీకటిలో తేలే నల్లని రూపాలు. మెల్లగా మెట్ల మీద అడుగులు వినిపించాయి. అతడు ఆగి విన్నాడు. మెట్లు ఖాళీగా ఉన్నాయి కానీ అడుగులు ఇంకా కదులుతున్నాయి. కాసేపటికే గాలి ఒక తలుపు బలంగా మూసింది. అంతా నిశ్శబ్దం. తర్వాత తిరిగి వేరే మూల నుంచి పాతపాడైన ఆటపాటల నవ్వులు వినిపించాయి. గోడ మీద మసక కాంతిలో ఒక నీడ వచ్చింది. మొదట చిన్న పిల్లల ఆకారంలా, తర్వాత క్రమంగా పొడవుగా మారింది. కిటికీ దారిలో నుండి ఆ నీడ గదిని చుట్టేసింది. ఒక్కసారిగా ఇల్లు మొత్తం గట్టిగా ఊగిపోయింది. చీకటి గాలిలో ఎవరో మాటలాడినట్టుగా వినిపించింది, ఇది మన ఇల్లు. అతడు పరుగు తీయబోయాడు కానీ తలుపు విజయంగా మూసుకుపోయింది. కిటికీ అంచున నుంచి తడి చేతులు బయటకు వచ్చాయి. నేలపై చల్లని నీరు సిరిసిరలాడింది. బాహ్యంగా మబ్బులు మెరుస్తున్నా, లోపల కాంతి ఒక్క చుక్క కూడా లేదు. ఆ అడుగులు ఇప్పుడు అతని చుట్టూ తిరుగుతున్నాయి. రాత్రి మొత్తం మేడలో కేకలు, నీడలు మరియు పసిప్రాణ శబ్దాలు తిరిగాయి. ఉదయం వచ్చినప్పుడు ఆ ఇల్లు మళ్లీ మౌనం, దూతపాడిన ఇల్లు లాగా కనిపించింది. కాని నేలపై తడి అడుగులు ఇంకా ఉన్నాయి. ఆ అడుగులు ఇంటి బయట చెరువుదారి వరకు వెళ్లి, అచ్చం అక్కడే ఆగిపోయాయి. గ్రామస్థులు చెబుతారు, ఆ ఇంట్లో ప్రతి పౌర్ణమి రాత్రికి వెళ్లేవారి నీడలు మళ్లీ జీవిస్తాయని. వారు ఆ ఇంటి గోడలో, తలుపుల ఘీంకారంలో, వానలోని మబ్బులలో నడుస్తూనే ఉంటారట. ఆ ఇల్లు సజీవంగా ఉంటుంది. కాని అందులో అడుగు పెట్టినవారు మాత్రం ఎప్పటికీ కనిపించరు.